బ్రదర్ పేరు ప్రభాకర్. జస్ట్ ఒక లంచ్ చేయడం కోసం ఢిల్లీలో ఒక హోటల్లోకి వెళ్తాము. అయితే అతను తమిళనాడు, నేను వెళ్ళే రూట్లోనే ఉంది, పాండిచేరి వెళ్ళే మార్గంలోనే ఉంది తమిళనాడులో వెళ్ళిల్లు. అయితే ఒకసారి కలుద్దాం, కలిసి దేవుడి మాటలు చెప్దాం. మన ఉంటుందిగా కొంచెం చెప్పేది చెప్దామని ఇంత దూరం వచ్చాం లోపలికి. చెప్తున్నాం కానీ ఎంత చెప్పినా అతను వినట్లేదు. మీరంతా ప్రార్థన చేయండి అతనికి మంచి మారు మనసు వచ్చేలాగా. ఇదిగో ఇతను వాళ్ళ బాబాయి, వాళ్ళ పిన్ని కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇక్కడే వాళ్ళ సొంత ఇల్లు. చాలా బాగుంది. ఇక్కడ కూడా కల్చర్ లైక్ కేరళ టైప్లో ఉంది, కోకోనట్ ట్రీస్ అది ఇదంతా కూడా చాలా బాగుంది. మీరంతా ప్రేర్ చేయండి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిందే దేవుడి గురించి చెప్పడానికి, కానీ ఈయన ఫేస్ చూసి మేము భయపడిపోయి ఆగిపోయాం. అసలు వాస్తవానికి చెప్పలేదు, ఈయనకి కొంచెం పర్సనల్గా పక్క తీసుకొచ్చి చెప్పాం. సో వీళ్ళంతా కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఇది పాండిచేరిలో ఉన్నాం. పాండిచేరి అంటే మీకు 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో యానం, 2 కేరళలో మహి, 3 వేలంగని ఈ తరంగంబడి మధ్యలో ఉంటుంది. దాని పేరు కరైకల్ మేబీ, అది 3వది. ఇది మెయిన్ పాండిచేరి. ఈ పాండిచేరిలో అసలు కేంద్రపాలిత ప్రాంతం అండి ఇదంతా కూడా. యూనియన్ టెరిటరీస్లో ఇది ఒకటి అన్నమాట. అయితే ఇదంతా కూడా ఇక్కడ మందు బాగా తక్కువ. Thank you for this much helping. Okay, this is my gift, free gift now, no cost. Okay, this is the Bible. You can read. This is the very good book, total in this world. This is the valuable book. Okay. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లకు నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా. ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు
బ్రతుకు దూరాన తిరుగుచుంటిని సహింసక శత్రువు చెవి తెగ నరికితిని కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి సహింసక శత్రువు చెవి తెగ నరికితిని కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే నన్ను విడువని నీ అద్భుత ప్రేమే నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా అందరికీ దేవుడి ప్రేమతో వందనాలు. ఇదిగో ఈ బ్రదర్ పేరు ప్రభాకర్. జస్ట్ ఒక లంచ్ చేయడం కోసం ఢిల్లీలో ఒక హోటల్లోకి వెళ్తాము. అయితే అతను తమిళనాడు, నేను వెళ్ళే రూట్లోనే ఉంది, పాండిచేరి వెళ్ళే మార్గంలోనే ఉంది తమిళనాడులో వెళ్ళిల్లు. అయితే ఒకసారి కలుద్దాం, కలిసి దేవుడి మాటలు చెప్దాం. మన ఉంటుందిగా కొంచెం చెప్దామని ఇంత దూరం వచ్చాం లోపలికి. చెప్తున్నాం కానీ ఎంత చెప్పినా అతను వినట్లేదు. మీరంతా ప్రార్థన చేయండి అతనికి మంచి మారు మనసు వచ్చేలాగా. ఇదిగో ఇతను వాళ్ళ బాబాయి, వాళ్ళ పిన్ని కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇక్కడే వాళ్ళ సొంత ఇల్లు. చాలా బాగుంది. ఇక్కడ కూడా కల్చర్ లైక్ కేరళ టైప్లో ఉంది, కోకోనట్ ట్రీస్ అది ఇదంతా కూడా చాలా బాగుంది. మీరంతా ప్రే చేయండి. ఈ ప్రభాకరన్కి ఫారిన్లో మంచి జాబ్ కావాలి, ఇండియాలో మంచి మ్యారేజ్ సంబంధం కావాలి. ఓకేనా? దీనికంటే ముందు మంచి మారు మనసు కావాలి, నిజమైన దేవుడిని అంగీకరించాలి. ఈరోజు ఒకటి ఇచ్చి వెళ్తాం, దాని పేరు చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఒక క్రొత్త నిబంధన ఇచ్చేసి వెళ్తాం. మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిందే దేవుడి గురించి చెప్పడానికి, కానీ ఈయన ఫేస్ చూసి మేము భయపడిపోయి ఆగిపోయాం. అసలు వాస్తవానికి చెప్పలేదు, ఈయనకి కొంచెం పర్సనల్గా పక్క తీసుకొచ్చి చెప్పాం. సో వీళ్ళంతా కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే
పాత్రుడను నీ శిష్యునిగా చేసినది శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది అధికముగా ఆరాధించేద నా ప్రభుని అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని వేళ తల్లిలా ప్రేమ చూపావు అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు ఒంటరినైన వేళ తల్లిలా ప్రేమ చూపావు అధైర్యపడిన వేళ తండ్రిలా ధైర్యపరచావు నీవుండగా ఒక్కడిని కానెన్నడు నీవుండగా ఒక్కడిని కానెన్నడు నీ అండ చాలు అది 10,000 నాకు నీ అండ చాలు అది 10,000 నాకు ఆరాధనా 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 నాకున్న సర్వమనికే ఆరాధనా నాకున్న దైవమనికే ఆరాధనా అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు చెదరిన వేళ హితుడై ఆదుకున్నావు బాధ చెంది వేళ వైద్యుడై బ్రతికించావు నీవుండగా అధైర్యపడను నేనెన్నడు నీవుండగా
భయపడను నేనెన్నడూ, ఈ బాధలోనైనా నీ తోడు 10,000, ఏ బాధలోనైనా నీ తోడు 10,000. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని, అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని. ఆరాధనా 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 ఆరాధనా, నాకున్న సర్వమనికి ఆరాధనా, నాకున్న దైవమనికి ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. చూడండి, వీళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వీళ్ళకి తెలియదు. దేవుడి కృపను బట్టి ఒక్కసారి కలిసాం, ఆ తర్వాత వచ్చాం.
దేవుడు వీళ్ళకి ఇంత మంచి అందమైన బిల్డింగ్ ఇచ్చారు, మంచి గార్డెన్ లాంటిది ఇచ్చారు, వీళ్ళకి జాబులు ఇచ్చారు. అసలు చాలా మంచి ఫ్యామిలీ. కాకపోతే వీళ్ళకి ఎవరు కూడా దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు చెప్పాము సత్యాన్ని. అంటున్నారు వీళ్ళు మా ఏరియాలో ఉండే క్రైస్తవులంతా చాలా దుర్మార్గులయ్యా, వాళ్ళు చేసే పనులు వేరు, వెళ్ళే చర్చికి మాత్రం వేరు అని కొంచెం సాక్ష్యం తప్పుగా చెప్పారు. అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవడు కూడా పుట్టుకతోటి క్రైస్తవుడు కాదయా, మధ్యలో తెలుసుకుంటేనే మారు మనసు పొందినోడే క్రైస్తవుడు అని చెప్పాను. యాక్సెప్ట్ చేశారు ఇద్దరు. ఆ ప్రార్థన కూడా చేశాం. ఓకే, థ్యాంక్ యూ. అంతా ఈ కుటుంబం కోసం ప్రార్థించండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది, నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా ఓ కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ
నిత్య స్వాస్థ్యమదియే తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే అవధులు లేని ఆనందగానాలు అవధులు లేని ఆనందగానాలు రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును అదిగో సీయోను పట్టణము నా మహారాజు నివసించు సామ్రాజ్యము అదిగో సీయోను పట్టణము ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను ఆ పట్టణమే సర్వభూమికి సంతోషకరమాయెను దుఃఖము లేదు మరణము లేదు దుఃఖము లేదు మరణము లేదు మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమతో నిండిన ఆ దివ్య నగరములో మహిమరాజు నా యేసుని ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు పాండిచ్చేరిలో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు పాండిచ్చేరి 4 భాగాలుగా ఉంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో యానం, 2 కేరళలో మహి, 3 వేలంకిని నాగపట్నం మధ్యలో ఒకటి ఉందన్నమాట. అది కరైకల్, అది 3వది. ఇది 4వది మెయిన్. అంటే ఇంకా దీని చుట్టుపక్కల చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది మెయిన్ పాండిచ్చేరికి క్యాపిటల్ అనుకోవచ్చు. అక్కడ ఉన్నాం. చాలా బీచ్లు తిరిగాం. ఇండియాలో ఉండే ఆల్మోస్ట్ అన్ని బీచ్లు అయిపోయినాయి దీంతో. చెన్నై ఒకటి, అది ఎప్పుడో ఇంతకుముందు చూసాం. కానీ ఈ బీచ్లో వచ్చినంత ప్రశాంతమైన గాలి వాతావరణం ఎక్కడ రాలేదండి నాకైతే. మరి ఈ టైం ఏమో మరి రైనింగ్ సీజన్ తెలీదు, విపరీతంగా గాలి చాలా చల్లగా హాయిగా వస్తుంది. సో మనమేం బీచ్కి ఎంజాయ్ చేయడానికి రాలేదు, బైబిల్ పంచడానికి వచ్చాం. ఇక్కడ కూడా ఇంగ్లీషు హిందీ తెచ్చాం. అయితే మేము మా ట్రిప్లో భాగంగా ఒక డాక్టర్ గారిని కలిసాము ఇక్కడ. ఆయన తెలుగు సెంట్రల్ గవర్నమెంట్ డాక్టరు. అయితే నాకు మొన్న హిమాలయాస్ వెళ్ళినప్పుడు బాగా దగ్గు అసలు తగ్గట్లేదు, బాగా ఎక్కువైపోతుంది. ఎక్కడ టెస్ట్ చేసుకునేంత టైం దొరకలేదు. సో ఆయనకి నేను ముందుగానే చెప్పాను డాక్టర్ గారికి, ఇంతకుముందు ఏం టాబ్లెట్స్ వాడామనేది. పాపం ఇంటి దగ్గర తెచ్చి రెడీగా పెట్టాడు. కాకపోతే వాళ్ళని షూట్ చేసి వాళ్ళ టెస్ట్ మనీ మనం అది పెట్టలేము, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి బాగోదని షూట్ చేయలేదు. సో నాకు మంచిగా మెడిసిన్ ఇచ్చాడు, కాఫ్ సిరప్ ఇచ్చాడు. తగ్గుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు హీల్ చేస్తాడులే. జస్ట్ అది నా అవిధేయత వల్ల నేను స్వెటర్ వేసుకోక అదంతా కొని తెచ్చుకున్నాను. ఇంకా పర్లేదు. పాండిచ్చేరిలో సేవ బాగానే జరుగుతుంది. ఇక్కడ ఏమి అపోజిషన్ ఏం లేదు. ఎవరైనా ఓపెన్ గాస్పెల్ కూడా చేయొచ్చు, కానీ చేసేవాళ్ళు లేరు. అదనమాట. మీరంతా కూడా ప్రార్థించండి. ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా ఇక్కడున్నంత ఈ కల్చర్ ఎక్కడా లేదు. ఇక్కడ మరీ అసలు నార్త్ కల్చర్ని తీసుకొచ్చారు అందరూ. ఈ డ్రెస్సింగ్ కానీ అంతా ఏం బాగోలేదు ఇక్కడ. సరే, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే పిల్లలు గోవాని ఇదొక మరో గోవా అనుకుంటున్నారు. దయచేసి మీ పిల్లల్ని పాండిచ్చేరి బీచ్లకి పంపించకండి. ఎందుకంటే ఇక్కడ చెడిపోతున్నారు. మేము చూసాం, ఇక్కడ కూడా పరిస్థితులు బాగోలేవు.
బాగా ఇక్కడ కూడా రేట్లు బాగా చీప్ మందు, అన్ని హోటల్ రూమ్స్ అవి ఉన్నాయి అవైలబుల్. బీచ్ కూడా చాలా బాగుంది. రాక్ బీచ్లో ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ మెరీనా బీచ్. ఈ 2 బీచ్లే మెయిన్ ఇక్కడ. ఇదిగో ఇవన్నీ కూడా అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. ఆ ఫ్రెంచ్ దేశస్తులంతా కూడా వెళ్ళిపోయారు మనకి అది వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత. అందుకని ఇక్కడంతా కొంచెం కల్చరే డిఫరెంట్గా ఉంది. ఇది అసలు సౌత్ ఇండియా లాగా లేదు, నార్త్ ఇండియా లాగానే ఉంది. ఓకే, ఎవరైనా అవకాశం కుదిరితే మాట్లాడతాం, 2 మాటలు చెప్తాం. ఇంకా మేము బయలుదేరే రేపు కాంచీపురం వెళ్తున్నాం. అక్కడ పాస్టర్ గారిని కలిసేది ఉంది. ఆ తర్వాత చెన్నై వెళ్తాం. చెన్నై నుంచి నెల్లూరు వెళ్తాం. ఈ ట్రిప్ ఎండింగ్ ఇద్దరితోటి మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కీర్తించి కొనియాడేదా మహిమరాజు నా యేసుని, కీర్తించి కొనియాడేదా. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యం. పాండిచేరిలో ఉన్నాము. అంటే మా రూట్లో భాగంగా వేలంకన్ని, ఆ తర్వాత డానిష్ పరిపాలించిన ప్రాంతం ఒకటి ఉంది, తరంగంబడి అని. అసలు మొట్టమొదటి ప్రొటెస్టెంట్ ఇంగ్లీష్ నుంచి తమిళ్ ప్రింట్ బైబిల్ అయింది అక్కడే. మొట్టమొదటి ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ అక్కడే. మొట్టమొదట అమ్మాయిలు గర్ల్స్ అంతా చదువుకోవటం అక్కడే. చాలా జరిగినాయి. ఆయన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ స్థాపించాడు. ఆయన మార్టిన్ లూథర్ వాళ్ళ యూనివర్సిటీలో చదివి మిషనరీగా ఇండియాకి వచ్చిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ పాస్టర్. సరే, అదంతా ముగించుకొని వచ్చాము. పాండిచేరిలో ఉన్నాం. పాండిచేరి అంటే మీకు 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్లో యానం, 2 కేరళలో మహి, 3 వేలంగని ఈ తరంగంబడి మధ్యలో ఉంటుంది. దాని పేరు కరైకల్ మేబీ, అది 3వది. ఇది మెయిన్ పాండిచేరి. ఈ పాండిచేరిలో అసలు కేంద్రపాలిత ప్రాంతం అండి ఇదంతా కూడా. యూనియన్ టెరిటరీస్లో ఇది ఒకటనమాట. అయితే ఇదంతా కూడా ఇక్కడ మందు బాగా తక్కువ, పెట్రోల్ బాగా తక్కువ, అన్నీ కొంచెం ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి. అందుకని ఇది ఒక మరో మినీ గోవా అనుకోవచ్చు. ఎందుకంటే బీచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రాక్ బీచ్లో ఉన్నాం. ఆ పక్కదే మెరీనా బీచ్ అనమాట. అంటే మెరీనా బీచ్ అంటే చెన్నైలో కూడా ఉంది, కానీ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారు. అంత నార్త్ ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతున్నారు ఇక్కడ. సో దయచేసి మీ పిల్లల్ని ఎవరిని పాండిచేరి పంపించుకోకండి, చెడిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము బాగా అబ్జర్వ్ చేసాం. అసలు కల్చర్ మొత్తం డిఫరెంట్. సౌత్ ఇండియాలోనే ఒక వర్స్ట్ కల్చర్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ పాండిచేరిలో ఫ్రెంచ్ దేశం వాళ్ళంతా పరిపాలించారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి. కాకపోతే కల్చర్ మాత్రం అట్లాగే. ఇంకా వాళ్ళు ఇక్కడ 3 లక్షల మంది వరకు ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం అంచనా అంట. మరి వాళ్ళైతే ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది ఫారినర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ టోటల్గా 12 లక్షల చిల్లర మంది ఉన్నారు. సువార్త అయితే ప్రకటిస్తే ఏం అబ్జెక్షన్ లేదు, కానీ ప్రకటించే వాళ్ళే లేరు. ఎందుకంటే క్రిస్టియానిటీ కూడా ఇక్కడ బాగానే ఉంది. చాలా చర్చెస్ ఉన్నాయి, బాగానే ఉంది. కానీ అంతా నామకార్థం. ఎవరు చర్చికి వెళ్ళి వస్తారు, మిగతా వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అన్నీ తప్పులు చేస్తున్నారు. ఎవరు ఖండించే వాళ్ళు లేరు, సరైన బోధకులు లేరు, సరైన సువార్థికులు లేరు, సరైన ఇవాంజలిజం చేస్తూ ఉంటే బాగుండేది. ఓపెన్ ఎయిర్ గాస్పుల్ అయితే, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అయితే అసలు లేదంట. ఇంకా ఓపెన్ గాస్పుల్ చేసేవాళ్ళు లేరు. మేమైతే కొన్ని ఇంగ్లీషు, హిందీ బైబిల్స్ తెచ్చుకున్నాం, కొంతమందికి ఇచ్చాం. మరి ఏం చేస్తాం, ఇక్కడ చూస్తే చాలా బాధ వేస్తున్నారు. సౌత్ ఇండియాలో కూడా కల్చర్ ఏంటి మొత్తం ఇట్లా పాడైపోయింది అనిపిస్తుంది. అందుకని దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. దగ్గర 12 లక్షల మంది చిల్లర ఉన్నారు ఇక్కడ జనాభా కూడా. వాళ్ళంతా కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలి, సత్య మార్గం వైపు నడవాలి, ఆయన రక్షణలోనికి వచ్చి ఆయన సాక్షిగా నిలబడాలి. ఓకే, కాలం సమీపించింది. మన పనులు మనం చేసుకుంటేనే ఉపయోగం ఏం లేదు, దేవుడి పని కూడా చెయ్యాలి. చాలామంది చనిపోతున్నారు. మనం బ్రతుకున్నామంటే ఎందుకంటే కేవలం ఆయన కృపను బట్టే బ్రతుకుతున్నాం, ఆయనకి సాక్షిగా. మరి ఊరికనే చచ్చిపోతే అన్నీ సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకొని చనిపోతే ఏం ఉపయోగం? ఆయన కోసం మనం సంపాదించుకొని చనిపోతే ఆ ఆస్తి మనతో పాటు వస్తుంది. సో మీరంతా కూడా గాస్పుల్ ప్రకటించండి. ఎప్పుడన్నా పాండిచేరి వస్తే మీరు చూడవచ్చు, ఈ కల్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. ఒక డీజిల్ పెట్రోల్ తక్కువ, మందు తక్కువ, ఇంకన్నీ నార్మల్గానే ఉండేలాగా ఉన్నాయి. బాగా చెడిపోతున్నారు. ఇక్కడ వే ఆఫ్ స్టైల్ వేరు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరు, వాళ్ళ హ్యాబిట్స్ వేరు, చాలా వేరేగా ఉంది. కానీ ఎవరికి బైబిల్ ఇచ్చినా తీసుకుంటున్నారు. ఎవరేం ఆపోజిట్గా ఏమి అట్లేమీ అనుకోవట్లేదు. అయితే మన భారతదేశాన్ని పలు విధాలుగా పలు ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలని అనేక దేశాలలో ఆక్రమించారు.
ఇప్పుడు నాకు తెలిసి ఆ దమ్మను పోర్చుగీస్ వారు ఆక్రమించారు. ఇక్కడ వేలంగిని, నాగపట్నం పక్కనే వేలంకన్ని, దాన్ని పోర్చుగీస్ వారు ఆక్రమించారు. దాని పక్కనే ఆ కరైకల్ అనే తమిళనాడు ప్రాంతాన్ని పాండిచేరి ఏరియా కిందకు వస్తుంది, దాన్ని ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించారు. దాని పక్కనే డానిష్ ప్రభుత్వం ఆక్రమించేసింది, డెన్మార్కు. ఇదేమో మళ్ళీ పాండిచేరి, ఆ యానం కూడా అదే. సో ఇట్లా ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆల్మోస్ట్ 6 అయిపోయినాయి. ఓన్లీ మిగిలింది ఇంకా 2 ఉన్నాయి. ఒకటి అండమాన్ వెళ్ళాలి, 2 లక్షద్వీప్ వెళ్ళాలి. ఇవన్నీ ఈ 2 వెళ్తే ఇదంతా అయిపోయినట్టే. మీరంతా ప్రార్థించండి, దేవుడి చిత్తమైతే అవి కూడా వెళ్ళాలి. ముఖ్యంగా ఇక్కడికి బాగా టూరిస్ట్గా వస్తున్నారు ప్రజలు. కొంతమంది స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి వస్తున్నారు, ఎందుకంటే మంచి కాలేజెస్, యూనివర్సిటీలు ఉన్నాయి. అంతా కూడా ప్రార్థించండి. జనాలు పోడైపోతున్నారు. ఈ ఉండే క్రైస్తవులంతా నామకార్థంలో పడిపోతున్నారు. మీరంతా ప్రార్థిస్తే పాండిచేరిలో అనేక మంది మిషనరీలు లేవబడాలి, సువార్త ప్రకటింపబడాలి. ఆయన రాకడ కొరకు సాక్షిగా నిలబడాలి. ఆయన రాకడ కొరకు సాక్షిగా నిలబడాలంటే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరన్నా లాగాలి. ఇదిగోండి, ఇదంతా మంచి బ్యూటిఫుల్ బీచ్ అండి. ఇది రాక్ బీచ్, పక్కన మా మెరీనా బీచ్. ఇదిగోండి, ఇవన్నీ ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అంట. పడగొట్టి ఇప్పుడిప్పుడే రెనోవేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా సిటీ కూడా చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. అందుకే చాలామంది వస్తున్నట్టున్నారు. అక్కడ లైట్ హౌస్ ఉంది, ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది, గాంధీజీ స్టాచ్యూ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకోదగ్గ టూరిస్ట్ ప్లేస్లు అన్నీ ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. సుందరవతి సంఘమా, ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు ఫ్రీ బైబుల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సుందరవతి సంఘమా, ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్రీ బైబుల్. ఎస్, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం, ఫ్రీ బైబుల్. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ दिव्यांबरमु। अच्छा परमेश्वर है, ये टेम्पररी लाइफ है, मरने के बाद ऊपर जाना ये रास्ता है। पढ़ो।
Thank you. God bless you and your family and your business. Daily कितना करते business? Daily कितना? अरे इधर बहुत लोग यूपी वाला है ना? Okay, okay. Thank you so much. ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. విందువు బూరల మంగళ ధనులు విందువు బూరల మంగళ ధనులు కందువు యేసుని సుందర రూపము విందులో నీవు పాలొందెదవు విందులో నీవు పాలొందెదవు దెల్దము సంతసమోదవును నిజము దెల్దము సంతసమోదవును నిజము సుందరవతి సంగమ ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. Sister, that is not a book. This is the word of God. In Christian, no idol worship. Only in letters only God. అరుదెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయ వరుడగు క్రీస్తుని సరసన చేరి వరుడగు క్రీస్తుని సరసన చేరి పరవశమోది ప్రణమిల్లెదవు పరవశమోది ప్రణమిల్లెదవు సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. మహిమ స్వరూపము దాల్తువు నీవు మహిమాన్వితుని పోలియుదువు బహు. Sister, what is your name? Vanita. Vanita. Sister name is Vanita. She is working in one of the hotel on highway. Okay. Where? This is the Pondicherry to Chennai route. Yeah. Oh, okay. Okay. Give. Okay. Briefly, I already gave the Bible. Okay. Yes, sir. சொல்லுங்க சார். Mom, listen. Sit. ஹைதராபாத்ல அவருக்கு ஒரு காரியம் சொன்னாரு. ஆமா. எல்லா இடத்துலயும் அவர் ரொம்ப வைராக்கியமா இது எல்லாத்துக்கும் சொல்லுவாரு. அவர் லாங்குவேஜ் தெரியலங்கிறதுனால எனக்கு சொல்ல சொல்றாரு. ஆமா, தமிழ் இங்கிலீஷ். அவருடைய வாழ்க்கை ரொம்ப மோசமா இருந்துச்சு. இயேசு அவருடைய வாழ்க்கையை மாத்திருக்கிறாரு. எங்களை மாத்தினாரு. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஜீவனுள்ள தேவனாகிய ஆண்டவர். அவர் உங்களுக்காக பரலோகத்துல இருந்து கல்வாரி சிலுவையில ரத்தம் சிந்தி மரிச்சிருக்கிறார். இயேசு கிறிஸ்து உங்களை நேசிக்கிறார். நீங்க அவரை நேசிச்சீங்கன்னா நீங்க அவரை ஏற்றுக்கொண்டீங்கன்னா தெய்வத்துக்கு பயப்பட முடியாத பயத்தை உங்களுடைய வாழ்க்கை ஆசீர்வாதமாகும். இந்த வாழ்க்கைக்கு அப்புறம் நமக்கு ஒரு இன்னொரு வாழ்க்கை இருக்கு. அந்த வாழ்க்கையில நித்திய ஜீவன்ல நம்ம அவரோட செலவிடணும் அப்படின்னு சொன்னாங்க. அதனால இயேசு கிறிஸ்து உங்க மேல வைத்திருக்கக்கூடியதான அன்பை நினைத்து அவர் சொந்த ரட்சகரா ஏற்றுக்கொள்ளணும். இந்த செய்தியை உங்களுக்கு சொல்லதான் எனக்கு ஃபோன் கொடுத்தாரு. ரொம்ப சந்தோஷம். அனிதா சிஸ்டருக்காக நாங்க தொடர்ந்து நாங்க ஜெபம் பண்றோம். சரிங்க சார், ரொம்ப நன்றிங்க சார். God bless you. உங்களுக்காக உங்க குடும்பத்தாருக்காக எதிர்காலத்திற்காக நாங்க ஜெபம் பண்றோம். தேங்க்யூ சார்.
మతులెన్నో దాచెను నీకై, బహుమతులెన్నో దాచెను నీకై, సహనము వీడకు రాజకుమారి, సహనము వీడకు రాజకుమారి. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్, పరిణయమాడగ రానుండెన్, పరిణయమాడగ రానుండెన్, పరిణయమాడగ రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. దినదినం నీ కృపతో జీవిస్తూ ఉన్నానయ్యా, అనుక్షణం నన్ను విడువక నడిపిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నాకాధారం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. Because you were a small age, your husband is died, 2 children. This is the temporary life. After death only permanent life. Jesus Christ, our sins purpose only. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. ప్రతి క్షణము నిన్ను హింసించుచున్నానయ్యా, ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా. నీ కృపతో క్షమించుమయ్యా,
పరిచానయ్యా విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా ఎన్నో మారులు నిన్ను దుఃఖపరిచానయ్యా విడువక నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా నీ కృపతో క్షమించుమయ్యా నీ దయతో కాయుమయ్యా నీ కృపతో క్షమించుమయ్యా నీ దయతో కాయుమయ్యా నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం నీ ప్రేమే మధురం నీ కృపయే నాకాధారం యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి నిన్ను మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా నన్ను చూచినావయ్యా Okay, this is my gift. This is my gift. This is Bible, English Bible. You can read. Only one God, Jesus Christ is the best. God bless you and your family and your job, your business. యేసయ్యా నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియుంటిని ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై గుండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చితిని నా కన్న తండ్రివై యేసయ్యా This is Bible. God bless you and your family.
నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా, నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా, కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా, కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని, దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని, పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని. పరమునకు నీకు తండ్రి, పరమునకు నీకు విరోధినైతిని, పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని, అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను దాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. Bhaiya, this is the Bible, Jesus Christ. Okay, you can read. God bless you and your family and your job. Brother, this is Bible, you can read. God bless you and your family. Thank you. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు,
నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు. నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు. నేడు పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు. నేడు పంటను కోయుటకు. పరమండలము సంతసము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడకి తమిళ్ తప్ప వేరే భాష ఏం రాదండి. నాకు తమిళ్ రాదు, ఆవిడకి అని తెలుగు అర్థం అవ్వట్లేదు. అందుకని గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి వినిపించాం. మొత్తానికి దేవుడిని అంగీకరించారు, తెలుసుకున్నారు, ప్రేయర్ కూడా చేయించుకున్నారు. రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు. నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు. నేడు పంటను కోయుటకు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో, జారిపోయి చెడిపోదునేమో, జారిపో
క్షణమైనా నన్ను విడువకు ప్రభు, క్షణమైనా ఒక క్షణమైనా నన్ను మరువకు ప్రభు. ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు, ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు. ఆమె పాపం దేవుడి గురించి చెప్పాము, ఆమె నమ్మింది, ప్రార్థన కూడా చేయమంది. కానీ కళ్ళు మూసుకోమంటే ఆమెకు నమ్మకం కుదరట్లా. ఎందుకంటే అబ్బా రోడ్డు కదా, ఇది హైవే రోడ్డు, ఏదైనా జరిగితే ప్రాబ్లం కదా, అందుకని మూసుకొని మీరు చేయమని చెప్పింది. ప్రార్థన చేసాం. ఈ పేరు కళా, వీళ్ళ హస్బెండ్ పేరు పరశురాము. మీరు ప్రార్థన చేయండి. వీళ్ళంతా తండ్రి పాప కొంతమంది త్యాగలు ఇటువంటి టెంక బుట్టలు అమ్ముకొని బ్రతుకున్నారు. చాలా పేద కుటుంబం. అంతా ప్రార్థించండి. సరే పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా ఆమెకు రక్షణ కావాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు అని మేము చెప్పాం చాలాసేపు. ಅವ್ರ ನಾಮ ಏರ್ನಾರು ಕೂತ್ಕೊಳ್ಳೋದು ನಾನು ಇಂದ எவ்வளோ கஷ்டம் இல்லைன்னு நான் நம்பிக்கை மறந்தேன்னா மறந்ததே கிடையாது. அந்த பிரார்த்தனை நான் மறந்தேன்னா அது யோகமே கிடையாது. ஆனால் ஒரு நாள் క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు, విడువకు ప్రభు. తప్పికున్న వేళ ఆమె ఏమంటుందంటే, ఎవరో చెప్తే మేము యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వెళ్ళాము, చాలా మంచిదే, మా ఆయన ఫుల్గా తాగిపోయి ఇక్కడంతా పుట్టేవాడు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక పోయింది, కానీ నేను చెప్పుకెళ్తే మా ఆయన ఒప్పుకోవట్లేదు, అందుకని వెళ్ళట్లేదు, అది నేను ఏదో చెప్తుంది. నాకైతే అర్థమైంది. అది మీరంతా ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్. ఇప్పుడు దాకా గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చాలా చెప్పాను, చాలాసేపు నుంచి దాదాపు ఒక 45 నిమిషాల నుంచి ఇక్కడే ఉన్నాం. మేము కూడా కొనుక్కున్నాం, ఆమె కావాలనే మాటలు చెప్పాలని తిన్నాం అని చెప్పాం. మా బాధ్యత అయిపోయింది, మీ బాధ్యత తెలియదు. ఆవిడ రక్షణలోకి రావాలంటే ప్రార్థన కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.